బ్యాక్ టు న్యూస్. సామాన్యుడి కరెన్సీ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో ఏటీఎంలలో నగదు కొరత కారణంగా పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ప్రజలు నగదు తీసుకునేందుకు షాపింగ్ మాల్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో కూకట్పల్లి డీమార్ట్ దగ్గర జనం బారులు తీరారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల కష్టాలు అన్నీ కావు. ఏటీఎంల చుట్టూ తిరిగి అలసిపోయారు జనం. ఏటీఎంలోనే తెల్లారిపోతుంది, ఏటీఎం సెంటర్ల వద్దనే చీకటి పడిపోతుంది. బ్యాంకుల చుట్టూ, ఏటీఎం చుట్టూ వందలాది మంది క్యూలో నిలబడుతూ ఇలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్యూ ఏటీఎం దగ్గరది కాదు, ప్రస్తుతం డీమార్ట్ ఒక మాల్ దగ్గరది. ఇక్కడ కూడా డెబిట్ కార్డు స్వైప్ చేసి 2000 వీళ్ళు ఇచ్చే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచే ఇక్కడ ఈ డీమార్ట్ సెంటర్ దగ్గర ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లి డీమార్ట్ దగ్గర ఉన్నాము. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చారు, వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్పండి సార్, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను మార్నింగ్ 6 o'clock వచ్చున్నానండి. నేను ఈవినింగ్ నిజాంపేట ఎస్బీఐ బ్రాంచ్లో అమౌంట్ పెట్టున్నారు. దానికోసం వెళ్ళి తీసుకుందామని చెప్పి నైట్ 9 o'clock నుంచి 11 o'clock వరకు వెయిట్ చేసాం. కానీ నాకు 10 members ముందు వరకు వచ్చేసరికి అమౌంట్ అయిపోయింది. సో ఇల్లు నడవడం కూడా కష్టంగా ఉంది అన్నట్టుగా హౌస్ రెంట్స్ పే చేసుకోవాలి. అసలు క్యాష్ అన్నిటికీ క్యాష్లెస్ అంటున్నారు. కరెక్టే, ఎన్నింటి వరకు క్యాష్లెస్ వెళ్ళగలుగుతామండి. కూరగాయలు కొనుక్కోవాలి అంటే కంపల్సరీగా మనం క్యాష్ ఇచ్చే కొనుక్కోవాలి. దానికి క్యాష్లెస్ అంటే కాదు కదా. అటువంటి అవసరాల కోసం చాలా కష్టాలు ఎదురవుతున్నాయండి. సో ఈరోజు సండే కనుక వెళ్ళి క్యాష్ ఉన్నట్లయితే వారానికి సరిపడా గ్రాసరీస్ కానీ ఏమైనా కొనుక్కోవడం కోసం నేను ఇక్కడ నిలబడ్డానండి. మరికొంతమందితో మాట్లాడదాం. సార్, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మార్నింగ్ 7 నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఎవ్రీడే 100 మెంబర్స్కి ఇస్తున్నారు. సో కాకపోతే యాక్చువల్గా లేట్ అవుతుంది. వాళ్ళు 11:30 ఆ టైంలో ఇస్తున్నారు అనమాట. అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ అంటే చెప్పలేము. సో కొంతమంది ఓపిక ఉండొచ్చు, ఓపిక లేకపోవచ్చు అనమాట. సో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే కనుక ఒకరికి చెప్పి ఒకళ్ళు ఆల్టర్నేట్గా వెళ్ళి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉంచు అని చెప్పి వెళ్తేనే ప్లేస్ ఉంటుంది. మధ్యలో దూరటం వల్ల సగం మంది, సో 100 మెంబర్స్కే ఇచ్చేది కాబట్టి మధ్యలో దూరటం వల్ల వెనకాల వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారు. ముందు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఒకసారి మనం చెప్తున్నారు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది క్యూ లైన్లో నిలబడలేక ఇక్కడ కూర్చున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 8 ఇక్కడ డీమార్ట్ దగ్గర 2000 చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ఏటీఎం దగ్గర డబ్బులు లేవు. డైలీ ఎలా మీరు రోజువారీ ఎలా ఖర్చులు ఎలా? ఏం చేస్తామండి, ఎవరిని అడిగినా ఇవ్వటం లేదు. ఏం చేస్తాం మరి, నిలబడుతున్నాం. ఈ వాటికి 4 రోజులు బట్టి ఇలా 2 రోజులు కార్డు పని చేయాల, ఇవాళ నిన్న చేయాల, మొన్న చేయాల, 2 రోజులు వచ్చాయి అంతే. మరికొంతమందితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? 2 hours నుండి వెయిట్ చేస్తున్నాం. 9 o'clock వచ్చాము. ఇంతవరకు అమౌంట్ దొరకలేదు. 11:30కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇంతసేపు లైన్లో ఉన్నా దొరుకుతుంది అన్న నమ్మకం అయితే లేదు. 100 మెంబర్స్కి ఇస్తా అన్నారు. నా వరకు వచ్చేసరికి 100 మంది అయిపోతారో ఉంటారో కూడా తెలియదు. వెయిట్ అయితే చేస్తున్నాం. మీరు ఏం చేస్తారంటే మీకు ఉండడానికి డైలీ నీడ్స్ సంబంధించి ఎలా ఈ మేనేజ్ చేస్తున్నారు? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తాము అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అందరూ క్యాష్ కావాలంటున్నారు. 2000 నోట్కి అసలు క్యాష్ చేంజ్ దొరకట్లేదు. కష్టమవుతుంది. సార్ చెప్పండి సార్, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? పొద్దున నుంచి 7 గంటల నుంచి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఏమి తెరవలేదు. అది ఇది మోడీ గారు ముందుగా చేంజ్ చేస్తేనే బాగుండు. ఒక్కసారి తెస్తే పెద్ద నోట్లు చేస్తే ఎట్లా బాగుంటుంది? పబ్లిక్ తెదా ఇంత పబ్లిక్ ఎంత తిప్పలు పడుతుంది చూడు. పని పెట్టుకుని రాగడా. ఈ 2000 ఇక్కడ 2000 ఇస్తున్నారు. 2000 నోట్ ఇస్తున్నారా, చిల్లర ఇస్తున్నారా? 2000 నోట్ ఇస్తున్నారు. 2000 నోట్ ఇస్తున్నారు. మరి చేంజ్ చేయాలంటే అక్కడ తిరగబడుతుంది. పని మాల్కొని కూడా తిరగాలి. ఈ పద్ధతి కాదు ఇది. 3 సార్లు చేసింది కరెక్ట్. కానీ ముందుగా చిల్లర చేంజ్ చేసినాక, చిల్లర డ్రా చేసినాక చేసేది ఉండే. అది క్యూ లైన్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. పొద్దున 5 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆఫీసులో గడిపే సమయం కంటే ఏటీఎం దగ్గర ఇటువంటి డీమార్ట్ మాల్స్ దగ్గర గడిపే టైమే ఎక్కువ అవుతుందని చెప్పేసి అందరూ ఒప్పుతున్నారు. ఇది ఇక్కడ కూకట్పల్లి డీమార్ట్లో ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్